హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. గత కొన్ని రోజులుగా మన యూట్యూబ్ ఛానల్లో ఏఎల్పి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనం క్లియర్గా డే టు డేట్ షిఫ్ట్ వైజ్ మనం మాట్లాడుకుంటూ వచ్చాం. అందులో భాగంగా ఈరోజు 10th ఆగస్ట్ 2018 జరిగిన సెకండ్ షిఫ్ట్ పేపర్ని కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సెకండ్ షిఫ్ట్ పేపర్ టోటల్ 75 క్వశ్చన్స్కి జరిగే ఈ ప్రిలిమ్ ఎగ్జామ్స్లో మనకి నియర్లీ 20 క్వశ్చన్స్ అనేవి మనకి ప్రిలిమ్స్ పేపర్లో కనపడుతున్నాయి. కాబట్టి ఈ 20 క్వశ్చన్స్ని మనం క్లియర్గా అర్థం చేసుకుందాం. కాబట్టి ఈ సిరీస్లో ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వకుండా క్లాసులు వినకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా మిగతా పెట్టిన ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మీరు జాగ్రత్తగా చూస్తే ఇప్పటికీ మనం 5 షిఫ్ట్ల వరకు మాట్లాడుకున్నాం. ఇంకో షిఫ్ట్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఇలా మనం అన్ని క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మెల్లిగా ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్ అలా అన్ని క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ప్రతి క్వశ్చను ప్రతి సైన్స్ టాపిక్ దీంట్లో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా 3 భాగాల నుంచి అడుగుతున్నాడు. కాబట్టి ఈ 3 సెక్షన్స్ రాబోయే అన్ని రైల్వే ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు దేన్ని మిస్ చేయకుండా చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సిందిగా మీకు తెలియజేస్తూ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళ్దాం. అవర్ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, చూడండి, ద వాస్ట్ అమౌంట్ ఆఫ్ సీవీడ్స్ ప్రెజెంట్ ఓషన్స్ మే ప్రొడ్యూస్ ఎండ్లెస్ సోర్స్ ఆఫ్ సీవీడ్స్ అన్నారు. సీవీడ్స్ అన్నమాట అంటే సముద్రం లోపల మనకి తమలపాకులు లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట. తమలపాకులు లాంటి ఆకులు సముద్రం లోపల ఉంటాయి. సముద్రం లోపల కూడా చాలా చెట్లు ఉంటాయి, చాలా మొక్కలు ఉంటాయి అన్నమాట. ప్లాంట్స్ ఇన్ సీ అన్నమాట. అవి ఎక్కువగా వేటిని ప్రొడ్యూస్ చేస్తాయి అంటే మీథేన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. మీథేన్ గ్యాస్, ఇదిగోండి మీథేన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ద వ్యాస్ట్ అమౌంట్ అన్నారు అంటే ఎక్కువగా అన్నమాట. ఎక్కువ మొత్తంలో ఉన్న ఈ సీవీడ్స్, సముద్రం లోపల ఉన్న సీవీడ్స్ మీథేన్ గ్యాస్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. మీథేన్ అంటే CH4, గుర్తుపెట్టుకోండి. మీథేన్ కమ్స్ అండర్ ఆల్కేన్ ఫ్యామిలీ. ఆల్కేన్ ఫార్ములా CnH2n+2. ఓకేనా, మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో వస్తుంది అన్నమాట. ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకేనా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. కెమికల్ రియాక్షన్స్ అనే కాన్సెప్ట్ నుంచి అడిగారు దీన్ని. కెమికల్ రియాక్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, మనకి ఆక్సిడేషన్, రిడక్షన్ అనే కొన్ని రియాక్షన్స్ ఉంటాయి, వాటి నుంచి అడిగాడు. చూడండి, H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్ రియాక్ట్ విత్ క్లోరిన్ గివ్స్ రైస్ టు 2HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్లస్ O2. దీంట్లో H2O2 అనేది ఏంటి అని అడిగాడు. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ H2O2 హైడ్రోజన్ కోల్పోయింది. ఇదిగోండి, ఇక్కడ H2O2 ఉంది చూసారా, ఇక్కడ చూడండి O2 మాత్రమే ఉంది. హైడ్రోజన్ కోల్పోయి అది దేనికి కలిసింది? క్లోరిన్కి కలిసింది. ఆక్సిజన్ కలిపిన హైడ్రోజన్ తీసేసిన, ఎలక్ట్రాన్లు తీసేసిన దాన్ని ఆక్సిడేషన్ అంటారు. మరలా చెబుతున్నాను, ఆక్సిజన్ కలిపిన హైడ్రోజన్ తీసేసిన, ఎలక్ట్రాన్స్ని తీసేసిన దాన్ని ఆక్సిడేషన్ అంటారు. సో H2O2 అనేది హైడ్రోజన్ కోల్పోయింది అంటే ఇక్కడ ఆక్సిడైజ్ అయిందనమాట. ఎక్కడైతే ఆక్సిడైజేషన్ జరిగిందో అదే రెడ్యూసింగ్ ఏజెంట్ అనమాట. అదే రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఈ H2O2 అనేది హైడ్రోజన్ని కోల్పోయి దాన్ని Cl2కి ఇచ్చింది. Cl2 ఏమైంది? రెడ్యూస్ అయింది. ఎందుకంటే హైడ్రోజన్ ఎక్కడైతే కలిసిద్దో దాన్ని రిడక్షన్ అంటారు. ఏమంటారు? రిడక్షన్ అంటారు. హైడ్రోజన్ తీసేస్తే ఏమో ఆక్సిడేషన్, హైడ్రోజన్ కలిపితే ఏమో రిడక్షన్ అనమాట. ఓకేనా. కాబట్టి H2O2 అనేది హైడ్రోజన్ కోల్పోయి Cl2కి ఇచ్చింది. Cl2ని ఏం చేసింది? రెడ్యూస్ చేసింది. కాబట్టి Cl2ని రెడ్యూస్ చేసింది ఎవరు? H2O2. H2O2 రెడ్యూస్ చేసింది కాబట్టి దాన్ని రెడ్యూసింగ్ ఏజెంట్ అంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలనుకోండి, ఎక్కడైతే ఆక్సిడేషన్ జరిగిందో అక్కడ రెడ్యూసింగ్ ఏజెంట్ ఉండిద్ది అనమాట. ఆక్సిడేషన్ జరగాలి అంటే
రెడ్యూసింగ్ ఏజెంట్ పనిచేయాలి. ఓకేనా? కాబట్టి చూడండి ఇక్కడ H2O2 ఉంది, అటు పక్కకి వెళ్ళంగానే O2 మాత్రమే ఉంది. H2O2 ఎడం పక్క ఉంటే O2 కుడి పక్క ఉంది. హైడ్రోజన్ లేదు, హైడ్రోజన్ కోల్పోయింది, ఆక్సిడేషన్ జరిగింది. ఆక్సిడేషన్ జరిగిన చోట రెడ్యూసింగ్ ఏజెంట్ ఉండిద్ది అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? చాలా వరకు మనకి మెటల్స్ ఉంటాయి చూసారా, మెటల్స్ అన్నీ కూడా మంచి రెడ్యూసింగ్ ఏజెంట్స్గా పనిచేస్తూ ఉంటాయి. మరి ముఖ్యంగా ఎస్ బ్లాక్లోని ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఎస్ బ్లాక్స్. ఎందుకు ఎస్ బ్లాక్ అంటే ఎస్ బ్లాక్లోని ఎలిమెంట్స్ ఎప్పుడు ఎలక్ట్రాన్స్ ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉండిద్దో, కోల్పోవడానికి ఇష్టపడుతూ ఉండిద్దో, అవి ఎక్కువ రెడ్యూసింగ్ ఏజెంట్స్గా పనిచేస్తూ ఉంటాయి. సో రెడ్యూసింగ్ ఏజెంట్స్కి ఉన్న గుణం ఏంటి? దే ఆల్వేస్ రెడీ టు గివ్ ఎలక్ట్రాన్స్ టు అదర్ ఆటమ్స్. ఓకేనా? వాటిని రెడ్యూసింగ్ ఏజెంట్స్ అంటారు. సో ఈ క్వశ్చన్లో H2O2 ఈజ్ ఏ స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. చూడండి ఈ క్వశ్చన్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఆల్రెడీ నేను మీకు మెకానిక్స్ అనే టాపిక్ మీద ప్రాబ్లమ్స్ చేయించాను. V = U + AT and something. చూడండి సేమ్ క్వశ్చన్. ద ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ గివ్స్ ద రిలేషన్ బిట్వీన్ V = U + AT. దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అంటారు. ఇదిగో ఇదేమో వెలాసిటీ, ఇదేమో టైము వెలాసిటీ. ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ వెలాసిటీకి టైంకి రిలేషన్ తెలియజేస్తుంది. ఇదిగోండి వెలాసిటీ టైము. రెండోది అడిగాడు అనుకోండి, S = UT + ½ AT². ఇది దేనికి తెలియజేస్తుంది అంటే S అంటే ఏమో పొజిషను, T అంటే ఏమో టైము, రెండోది ఏమో పొజిషను టైము. మూడోది అడిగారు అనుకోండి, V² - V² = 2AS. ఇదిగోండి ఇదేమో వెలాసిటీ, ఇదేమో పొజిషన్, డిస్ప్లేస్మెంట్ని పొజిషన్ అంటాడు. ఫస్ట్ ఈక్వేషన్ ఏమో వెలాసిటీ టైము, రెండో ఈక్వేషన్ ఏమో పొజిషను టైము, మూడో ఈక్వేషన్ ఏమో వెలాసిటీ పొజిషన్. ఆల్రెడీ క్లియర్గా మాట్లాడుకున్న క్వశ్చన్ అడిగాడు చూసారా. మెకానిక్స్ అనే కాన్సెప్ట్ నుంచి వచ్చింది. సింపుల్ క్వశ్చన్, కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే చాలా ఈజీ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్. వ్యాక్యూమ్ అంటే ఎయిర్ లేని ప్రదేశం అన్నమాట, గాలి లేని ప్రదేశం అన్నమాట. అలాంటి ప్రదేశాన్ని క్రియేట్ చేస్తారు, దాన్ని వ్యాక్యూమ్ అంటారు. ఆ వ్యాక్యూమ్లో స్పీడ్ ఎంత? 3 × 10⁸ మీటర్/సెకండ్. దాన్ని ఎలా రాసుకోవచ్చు? 3 × 10⁸ మీటర్/సెకండ్ ఇన్వర్స్గా రాసుకోవచ్చు. ఇది ఇక్కడ మీటర్స్లో, కొన్నిసార్లు కిలోమీటర్స్లో అడుగుతాడు, అప్పుడు 3 × 10⁸ కిలోమీటర్/సెకండ్ ఇన్వర్స్. ఎందుకు? 1000 మీటర్స్ని కలిపితావు కదా కిలోమీటర్లు, కాబట్టి 3 సున్నాలు పక్క తీసామనుకోండి 5, 5 + 3 8 కదా, అలాగనమాట. ఒకవేళ సెంటీమీటర్స్లో అడిగాడు అనుకోండి, 3 × 10⁸ సెంటీమీటర్/సెకండ్ ఇన్వర్స్. సెంటీమీటర్స్లో అడిగితే 10⁸, కిలోమీటర్స్లో అడిగితే 10⁵, మీటర్స్లో అడిగితే 10⁸. ఎక్కువగా మీటర్స్లోనే అడుగుతూ ఉంటారు. సో 3 × 10⁸ మీటర్/సెకండ్. 1 కిలోమీటర్కి 1000 మీటర్లు, 1 మీటర్కి 100 సెంటీమీటర్లు, 1 సెంటీమీటర్కి 10 మిల్లీమీటర్లు. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. వీటిని ఆధారంగా యూనిట్స్ కన్వర్షన్ కూడా అడగచ్చు. ఏమైనా మంచిదని చెప్పి మీకు అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. చూడండి ఇది మనకి పీరియాడిక్ టేబుల్ నుంచి అడిగిన క్వశ్చన్. పీరియాడిక్ టేబుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ బార్డర్ లైన్ ఎలిమెంట్? బార్డర్ లైన్ ఎలిమెంట్ కానిది ఏంటి అని అడిగారు. అసలు బార్డర్ లైన్ ఎలిమెంట్ అంటే ఏంటి చూడండి. ఇదేమో ఎస్ బ్లాక్, ఇదేమో డి బ్లాక్, ఇదేమో పి బ్లాక్, ఇదేమో ఎఫ్ బ్లాక్. మనకు తెలుసు కదా ఇలా ఉంటాయి అని చెప్పి. అయితే ఎప్పుడైతే మనం పి బ్లాక్ ఎలిమెంట్స్ని తీసుకుంటామో, పి బ్లాక్లో మనకు కొన్ని మెటలాయిడ్స్ ఉంటాయి. పి బ్లాక్లో ఏమేమి ఉంటాయి అంటే మెటల్స్ ఉంటాయి, మెటలాయిడ్స్ ఉంటాయి, నాన్ మెటల్స్ ఉంటాయి. ఇదిగోండి ఇలా జిగ్జాగ్ లైన్స్ ఉంటాయి. ఇదేమో బోరాను, ఇదేమో సిలికాను, ఇదేమో జర్మేనియం, ఆర్సెనిక్, యాంటిమోనీ, పొలోనియం, టెల్యూనియం. ఓకేనా? కాబట్టి బోరాన్, సిలికాన్, జర్మేనియం, ఆర్సెనిక్, యాంటిమోనీ,
పొలోనియం, టెలోనియం. వీటిని మెటలాయిడ్స్ అంటారు. ఇదిగో ఇక్కడ ఉంటాయి. వీటిని బోర్డర్ లైన్ ఎలిమెంట్స్ అనాలి. ఎందుకు? ఇటు పక్కనేమో మెటల్స్ ఉంటాయి, అటు పక్కనేమో నాన్ మెటల్స్ ఉంటాయి. పీ బ్లాక్ లో ఉన్న నాన్ మెటల్స్ ని వేరు చేసే ఎలిమెంట్స్ ఏంటి? మెటలాయిడ్స్. కాబట్టి వేరు చేసే ఎలిమెంట్స్ అనొచ్చు, బార్డర్ లైన్ ఎలిమెంట్స్ అనొచ్చు. బార్డర్ లో ఉన్నాయి కదా, వీటికి వాటికి బార్డర్ లో ఉన్నాయి కదా, ఇదిగో జిగ్జాగ్, చూసారా అలా ఉన్నాయి కాబట్టి జిగ్జాగ్ ఎలిమెంట్స్ అనొచ్చు. కాబట్టి జిగ్జాగ్ ఎలిమెంట్స్ అన్నా, బార్డర్ లైన్ ఎలిమెంట్స్ అన్నా, మెటల్స్ ని నాన్ మెటల్స్ ని వేరే చేసేవన్నా మెటలాయిడ్స్ అనాలి. వీటిని మన భాషలో సెమీ కండక్టర్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. వాటిలో ఏది కాదన్నాడు? బోరాన్ ఈజ్ ఏ మెటలాయిడ్, సిలికాన్ ఈజ్ ఏ మెటలాయిడ్, పొలోనియం ఇదిగోండి, పొలోనియం, టెలోనియం కూడా రాసాం కదా. బిస్మత్ అనేది ఒక మెటలాయిడ్ కాదు, కాబట్టి ఇట్స్ నాట్ ఏ బార్డర్ లైన్ ఎలిమెంట్. ఇది బార్డర్ లైన్ ఎలిమెంట్ కాదు. చూసారా, పీరియాడిక్ టేబుల్ నుంచి అడిగారు. కాబట్టి వీటినేమో ఎస్ బ్లాక్ అంటారు, దీనేమో డి బ్లాక్ అంటారు, దీనేమో పి బ్లాక్ అంటారు, దీన్ని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. పరివర్తన మూలకాలు దీన్ని ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. వీటిని పి బ్లాక్ అంటారు. పి బ్లాక్ లో మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్ ఉంటాయి. పీరియాడిక్ టేబుల్ గురించి ఒక వీడియో చేశాను, కొన్ని రోజుల్లో అప్లోడ్ చేస్తా, దాంట్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, an alloy is an example of alloy. alloy అంటే ఏమీ కాదు, ఒక మెటల్ని మరొక మెటల్ని మన అవకాశాలకు తగ్గట్టుగా కలిపామనుకోండి, వాటిని ఏమంటారు? అల్లాయ్ అంటారు. అల్లాయిడ్ ఇస్ ఏ కొల్లాయిడ్ అన్నాడు, కాదు. ఎమల్షన్ అన్నాడు, కాదు. సాలిడ్, ఎందుకు? మెటల్ ఒక సాలిడ్, మెటల్ ఒక సాలిడ్, రెండు సాలిడ్ సొల్యూషన్స్ ని కలిపాడు కదా, కాబట్టి ఎల్లాయ్ అనేది ఒక సాలిడ్ సొల్యూషన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎల్లాయ్ అనేది ఒక సాలిడ్ సొల్యూషన్. ఇదిగోండి మనకి బ్రాంజ్ ఉండిద్ది, అదొక ఎల్లాయ్. ఓకేనా. బ్రాస్ ఇత్తడి, అదొక ఎల్లాయ్. జర్మన్ సిల్వర్, అదొక ఎల్లాయ్. ఓకేనా. ఇవన్నీ కూడా ఎల్లాయిసే. మనం స్టీల్ మాట్లాడుకుంటూ ఉంటాం, స్టీల్ కూడా ఎల్లాయ్. మనం ఐరన్ని కార్బన్ని కలిపామనుకోండి స్టీల్ అయింది, దీనికి తీసుకొచ్చి క్రోమియం కలిపామనుకోండి స్టెయిన్లెస్ స్టీల్ అయింది, తుప్పు పట్టని స్టీల్ అయింది. ఐరన్ కార్బన్ కలిపితే స్టీలు, ఐరన్ కార్బన్ క్రోమియము, దీంతో పాటు నిక్కిల్ కూడా కలుపుతూ ఉంటారు, అప్పుడు అయింది. బ్రాంజ్ అనుకోండి కాపరు టిన్, బ్రాస్ అనుకోండి కాపరు జింకు, జర్మన్ సిల్వర్ అని అనుకోండి కాపరు టిన్ను జింకు, ఈ మూడు కలపాలి. కాబట్టి వీటన్నిటిని వేరు వేరు మెటల్స్ని మనకు అనుగుణంగా కలిపాం కాబట్టి వాటిని ఎల్లాయ్ అంటారు. ఇదిగోండి టిన్ను లెడ్ కలిపామనుకోండి దాన్ని ఏమంటారు తెలుసా? సోల్డర్ అంటారు. సోల్డర్ తెలుసు కదా, సోల్డరింగ్ రాక్తో మనం అతికిస్తూ ఉంటాం పీసీబీ బోర్డ్స్ని, మదర్ బోర్డ్స్ని, అదే సోల్డర్ అనమాట. టిన్ను లెడ్, టిన్ సింబల్ ఏంటి? ఎస్ఎన్, లెడ్ సింబల్ ఏంటి? పీబీ. గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, ద పిచ్ ఆఫ్ ఏ సౌండ్ డిపెండ్స్ అపాన్. మనం వాయిస్ మాట్లాడుతున్నప్పుడు మన వాయిస్ సౌండ్ సిగ్నల్లో పిచ్ అనేది ఉండిద్ది అనమాట. పిచ్ కాదు, పిచ్. ఈ పిచ్ అనేది దేనికి రిలేటెడ్ అంటే ఫ్రీక్వెన్సీ అనమాట. ఇదిగోండి మనం ఇలా తీసుకున్నాం అనుకోండి సౌండ్ వేవ్ని, దీన్ని యాంప్లిట్యూడ్ అంటారు, దీన్ని యాంప్లిట్యూడ్ అంటారు. ఇక్కడ మధ్యలో ఉన్న దాన్ని వేవ్ లెంత్ అంటారు. ఏంటి? వేవ్ లెంత్. ఒక కంప్లీట్ సైకిల్ పూర్తి చేయడానికి ఎంత టైం పట్టిందో దాని టైం పీరియడ్ అంటారు. టు కంప్లీట్ ద టైం టేకన్ టు కంప్లీట్ వన్ సైకిల్, దాన్నే టైం పీరియడ్ అంటారు. ఓకేనా. టైం పీరియడ్ అంటారు. 1/, ఫ్రీక్వెన్సీ చేసుకున్నాం అనుకోండి టైం పీరియడ్ వస్తుంది. కాబట్టి ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంత్, యాంప్లిట్యూడ్, టైం పీరియడ్ ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో పిచ్ అనేది ఫ్రీక్వెన్సీకి సంబంధించింది అనమాట. చాలామంది లేడీస్ పాటలు పాడుతున్నప్పుడు హై పిచ్లో పాడారు, లో పిచ్లో పాడారు అని అంటారు కదా, అది ఫ్రీక్వెన్సీలో చేంజ్ అనమాట. నువ్వు లో పిచ్ అన్నారనుకోండి లో ఫ్రీక్వెన్సీ, హై పిచ్ అన్నారనుకోండి హై ఫ్రీక్వెన్సీ అనమాట. ఓకేనా. ఇది కాకుండా ఇంకోటి ఉండిద్ది లౌడ్నెస్ అని చెప్పి. లౌడ్నెస్ అనేది యాంప్లిట్యూడ్కి సంబంధించింది. లో లౌడ్నెస్ అంటే లో యాంప్లిట్యూడ్, హై లౌడ్నెస్ అంటే హై యాంప్లిట్యూడ్. కాబట్టి లౌడ్నెస్ అనే ప్రాపర్టీ ఏమో యాంప్లిట్యూడ్కి సంబంధించింది, పిచ్ అనే ప్రాపర్టీ ఏమో ఫ్రీక్వెన్సీకి సంబంధించింది. గుర్తుపెట్టుకోండి, లో పిచ్ అంటే లో ఫ్రీక్వెన్సీ, హై పిచ్ అంటే హై ఫ్రీక్వెన్సీ. 1/, టైం పీరియడ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ మెటల్ ఏ డిస్ప్లేసెస్ మెటల్ బి. మెటల్ ఏ అంట మెటల్ బిని డిస్ప్లేస్ చేసిందంట, అంటే తీసేసింది ఇన్ ఏ సొల్యూషన్, దెన్ మెటల్ ఏ ఈజ్ అన్నారు. చూడండి
ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. ఒక Fe తీసుకున్నాను, ఐరన్, దాన్ని కాపర్ సల్ఫేట్తో కలిపాను. ఒక ఐరన్ మేకు తీసుకొని కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ వేసాను అనుకోండి. ఈ ఐరన్ ఏం చేసిద్దంటే ఈ కాపర్ సల్ఫేట్ దగ్గర ఉన్న సల్ఫేట్ని తీసేసుకుండిద్ది, FeSO4. మిగిలిపోయింది ఏంటి? కాపర్. అంటే ఐరన్ అనేది కాపర్ దగ్గర ఉన్న దాన్ని ఏం చేసుకుంది? డిస్ప్లేస్ చేసుకుంది. సో ఇది మెటల్ ఏ, ఇది మెటల్ బి. మెటల్ బి అనే కాపర్ దగ్గర ఉన్న దాన్ని మెటల్ ఏ అనే ఐరన్ డిస్ప్లేస్ చేసుకుంది. దానికి కారణం మెటల్ ఏ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ మెటల్ బి. మనకి హై రియాక్టివిటీ సిరీస్ అని ఉండిద్ది. సింపుల్గా చూద్దాం చూడండి. మనం హైడ్రోజన్ తీసుకుందాం. హైడ్రోజన్ కింద కాపర్, మెర్క్యూరీ, సిల్వర్, గోల్డ్, ప్లాటినం ఉంటాయి. వీటిని లో రియాక్టివ్ అంటారు. ఇవి అంత బాగా రియాక్షన్ జరపవు. దీనిపైన జింక్, ఫెర్రస్, నికిల్ పైకి వెళ్తే ఎక్కువగా హై రియాక్టివిటీ ఉన్నది ఏంటంటే పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం. ఇవేమో హై రియాక్టివ్ అనమాట. హైడ్రోజన్కి పైన ఉన్నవేమో హై రియాక్టివ్, హైడ్రోజన్కి కింద ఉన్నవేమో లో రియాక్టివ్. హై రియాక్టివ్ అనేవి లో రియాక్టివ్ అనే వాటిని డిస్ప్లేస్ చేస్తాయి. ఇప్పుడు చూడండి, నేను ఐరన్ తీసుకున్న, ఐరన్ ఎక్కడుంది? ఇదిగోండి, ఐరన్ ఏమో ఇక్కడ ఉంది. కాపర్ ఎక్కడుంది? ఇదిగోండి కాపర్. కాబట్టి కాపర్ కన్నా ఐరన్ మోర్ రియాక్టివ్. ఐరన్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ కాపర్. కాబట్టి ఐరన్ అనేది కాపర్ని డిస్ప్లేస్ చేసిద్ది. ఇదిగోండి మోర్ రియాక్టివ్. అందుకే FeCuSO4 నేస్తే ఇలా FeSO4 ఫామ్ అయింది. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తా చూడండి. జింక్ తీసుకున్నాను, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో పడేశాను. అప్పుడు జింక్ సల్ఫేట్ ప్లస్ కాపర్ ఫామ్ అయింది. జింక్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ కాపర్. జింక్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ కాపర్. ఇదిగోండి జింక్ ఎక్కడుంది? ఇదిగో జింక్ ఎక్కడుంది? కాపర్ ఎక్కడుంది? ఇదిగోండి. జింక్ ఎక్కువ రియాక్టివ్ కాబట్టి కాపర్ని ఏం చేసింది? కాపర్ దగ్గర ఉన్నవన్నీ జింక్ తీసేసుకుంది. బలమైన వాడు బలం లేని వాడి దగ్గర అన్ని తీసేసుకుంటాడు అని గుర్తుపెట్టుకోండి. హై రియాక్టివ్ మెటల్స్ ఆల్వేస్ డిస్ప్లేసెస్ లో రియాక్టివ్ మెటల్స్. ఓకేనా? అదే క్వశ్చన్లో ఇచ్చారు. వాడు క్వశ్చన్ మాత్రమే ఇచ్చారు, నేను ఎగ్జాంపుల్స్ కూడా మీకు చెప్పాను. కెమికల్ రియాక్షన్స్ అనే యూనిట్ నుంచి ఈ బిట్ వచ్చింది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్, ఇన్ సెక్షువల్ రీప్రొడక్షన్. సెక్షువల్ రీప్రొడక్షన్ చూసారా? రీప్రొడక్షన్ గురించి బిట్ వస్తూనే ఉంది ప్రతి షిఫ్ట్లో, చాలా ఇంపార్టెంట్. ఇన్ సెక్షువల్ రీప్రొడక్షన్ ఏ పేరెంట్ కాంట్రిబ్యూట్స్. చూడండి, మేల్ పర్సన్ దగ్గర నుంచి స్పర్మ్ బయటకు వచ్చింది, ఫీమేల్ పర్సన్ దగ్గర నుంచి ఈ ఎక్సెల్ అన్నం బయటకు వచ్చింది. ఈ స్పెర్మ్ ఎక్సెల్ రెండు కలిసి మనకి జైగోట్ని ఫామ్ చేస్తాయి. జైగోట్ మనకి ఫీటస్ పిండంగా మారిద్ది, ఫీటస్ కాస్త ఇన్ఫాంట్గా మారిద్ది, బెడ్గా మారిద్ది. ఇలా రీప్రొడక్షన్ జరిగిద్ది అనమాట. అయితే మేల్ నుంచి కొన్ని జీన్స్ వస్తాయి, సగం జీన్స్ వస్తాయి. ఫీమేల్ నుంచి కొన్ని జీన్స్ వస్తాయి. అంటే పుట్టిన పిల్లవాడిలో కొన్ని లక్షణాలు తల్లి నుంచి సగం జీన్స్లోని లక్షణాలు, అంటే తండ్రి నుంచి సగం జీన్స్, తల్లి నుంచి సగం జీన్స్. ఓకేనా? కాబట్టి ఆఫ్ దేర్ జీన్స్ అనమాట. కాబట్టి మేల్ పర్సన్స్లో నుంచి జీన్స్ వస్తాయి, ఫీమేల్ పర్సన్స్లో నుంచి జీన్స్ వస్తాయి అనమాట. ఈ రెండు జీన్స్ కలిసి మనకి ఇన్ఫాంట్ పిల్లవాడు అనేవాడు వస్తాడు. కాబట్టి పుట్టిన పిల్లవాడిలో తండ్రి లక్షణాలు సగం, తల్లి లక్షణాలు సగం ఉంటాయి. కాబట్టి ఆఫ్ ది జీన్స్ అనేవి వస్తాయి అనమాట. జీన్స్ ఎక్కడ ఉంటాయి? డిఎన్ఏలో ఉంటాయి. డిఎన్ఏలో కూడా ఎక్కడ ఉంటాయి? క్రోమోజోమ్స్లో ఉంటాయి. ఓకే, డిఎన్ఏ ఎక్కడ ఉండిద్ది? న్యూక్లియస్లో ఉండిద్ది. న్యూక్లియస్ లోపల డిఎన్ఏ ఉండిద్ది, డిఎన్ఏ లోపల క్రోమోజోమ్స్ ఉంటాయి, క్రోమోజోమ్స్ లోపల జీన్స్ ఉంటాయి. దే ఆర్ స్ట్రక్చరల్ ఇన్ఫర్మేషన్, దే క్యారీ హెరిడిటరీ ఇన్ఫర్మేషన్. హెరిడిటరీ అనువంశికత, వంశపారతత్వంగా వస్తున్న లక్షణాలని తండ్రుల ద్వారా తల్లుల ద్వారా పిల్లలకి ఈ జీన్స్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి. మనకి హెరిడిటరీ అనే యూనిట్ కూడా ఉంది ఎన్సీఆర్టీలో, దాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సెక్షువల్ రీప్రొడక్షన్ చాలా ఇంపార్టెంట్. బిట్ అడుగుతున్నాడు, గమనించండి. చూడండి, ఈ క్వశ్చన్ అంత సామాన్యంగా చేయరండి. ఎటామిక్ స్ట్రక్చర్ అనే దగ్గర నుంచి వచ్చింది. అంత సామాన్యంగా ఎవరు పడితే ఆ క్వశ్చన్ సాల్వ్ చేయలేరు, ఎందుకంటే వెరీ కాన్సెప్చువల్ క్వశ్చన్ అనమాట. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ వుడ్ బి ఇన్కరెక్ట్?
అంటే ఈ అన్నిట్లో ఇన్కరెక్ట్ అంటే 3 రైట్ ఉన్నాయి, 1 రాంగ్ ఉంది. రాంగ్ ఉన్నదే రైట్ ఆన్సర్ అనమాట. ఇన్కరెక్ట్ అని అడిగాడు. చూడండి, ఏ మోల్ ఆఫ్ ఎలిమెంట్, మీకు చాలాసార్లు చెప్పాను. మోల్ అంటే ఏంటి? 6.0022 ఇంటూ 10^23 మాలిక్యూల్స్ అనొచ్చు, లేదా యాటమ్స్ అనొచ్చు, లేదా ఇంకేమైనా పేరుతో కూడా పిలవచ్చు అనమాట. అంటే ఒక ఎలిమెంట్ని మోల్లో చెప్పచ్చు, ఒక కాంపౌండ్ని మోల్లో చెప్పచ్చు, ఒక ఎలిమెంట్ని యాటంలో చెప్పచ్చు. కాబట్టి ఏ మోల్ ఆఫ్ ఎలిమెంట్ అని పిలవచ్చు, ఏ మోల్ ఆఫ్ కాంపౌండ్ అని పిలవచ్చు, ఏ మోల్ ఆఫ్ ఎలిమెంట్ అని పిలవచ్చు, ఏ మోల్ ఆఫ్ కాంపౌండ్ అని పిలవచ్చు, అండ్ ఆటమ్ ఆఫ్ ఎలిమెంట్ అని కూడా పిలవచ్చు. కానీ ఆటమ్ ఆఫ్ కాంపౌండ్ అని పిలవకూడదు. ఎందుకు? కొన్ని యాటమ్స్ కలిస్తే మాలిక్యూల్ అంటాం. ఏమంటాం? మాలిక్యూల్ అంటాం. కొన్ని ఎలిమెంట్స్ కలిసినాయి అనుకోండి, ఏమంటాం? కాంపౌండ్ అంటాం. ఏంటి? కాంపౌండ్. కొన్ని మాలిక్యూల్స్ కలిసిన కాంపౌండ్ అనొచ్చు. గ్రూప్ ఆఫ్ యాటమ్స్ని మాలిక్యూల్ అనాలి, గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని కాంపౌండ్స్ అనాలి. కొన్ని మాలిక్యూల్స్ కలిపితే మళ్ళీ కాంపౌండ్స్ అనొచ్చు. కానీ యాటమ్స్ని కాంపౌండ్స్గా మాట్లాడకూడదు. ఓకేనా? ఎలిమెంట్స్ని మాలిక్యూల్గా మాట్లాడకూడదు. కాబట్టి ఇది తప్పు అన్నమాట. యాటమ్ ఆఫ్ కాంపౌండ్ అన్నాడు. కాబట్టి యాటమ్ అంటే ఏంటో తెలియాలి, ఎలిమెంట్ అంటే ఏంటో తెలియాలి. ఎలిమెంట్ అంటే విడగొట్టలేనిది చిన్న భాగం ఏంటి? ఎలిమెంట్. ఎలిమెంట్ గురించి చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? రాబర్ట్ బాయిలే. రాబర్ట్ బాయిలే అనే సైంటిస్ట్ చెప్పారనమాట. పీరియాడిక్ టేబుల్లో నేను ఈ విషయం మాట్లాడాను, కొన్ని రోజుల్లో అప్లోడ్ చేస్తాను, మీరు చూద్దరు కానీ. ఓకేనా? కాబట్టి అన్ ఆటమ్ ఆఫ్ కాంపౌండ్ అనే పదమే తప్పు. మోల్ చెప్పే కదా, ఒక పెద్ద దానిమ్మ గింజ తీసుకోండి, దానిమ్మకాయ తీసుకోండి, దానిమ్మకాయని మోల్ అనాలి. లోపల ఇన్ని గింజలు ఉంటాయి, 6.022 ఇంటూ 10^23 గింజలు ఉన్నాయి అనుకోండి. కాబట్టి ఒక మోల్ బరువు అని చెప్పేటప్పుడు ఇది వాడతాం అన్నమాట. ఓకేనా? ఇది మనకి మొలారిటీ అనే కాన్సెప్ట్లో వస్తుంది కెమిస్ట్రీలో. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మళ్ళా రీప్రొడక్షన్ గురించి అడిగాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ కెన్ రీప్రొడ్యూస్ బై రీజనరేషన్ అండ్ బడ్డింగ్? రీజనరేషన్ ఒక రకమైన అలైంగిక పద్ధతి అనమాట, పిల్లల్ని కనే రీప్రొడక్షన్ పద్ధతి అనమాట. ఇంకో దాని పేరు బడ్డింగ్. బడ్డింగ్, రీజనరేషన్ అనే పద్ధతుల ద్వారా ఏ జీవులు తన వంశాన్ని వృద్ధి చేసుకుంటే అని అడిగాడు. ఇదిగోండి హైడ్రా. ఏమండి హైడ్రా ఎక్కడుంటాయో తెలుసా? మనకి సీలెంటిరేటా అని చెప్పి యానిమల్ కింగ్డమ్లో ఇన్వర్టిబ్రేట్స్ వెన్నుముక లేని జీవుల్లో రెండో ఫైలం ఇదే అనమాట. రెండో ఫైలం ఏంటి? సీలెంటిరేటా. దీంట్లో మనకి కోరల్ రీఫ్స్, హైడ్రా, జెల్లీ ఫిష్ లాంటి జీవులు వస్తూ ఉంటాయి. సీ యానిమో, ఇవన్నీ కూడా ఏంటయ్యా అంటే సీలెంటిరేటా అనే వెన్నుముక లేని జీవులకి ఎగ్జాంపుల్స్ అనమాట. కోరల్ రీఫ్స్, మనం ఆస్ట్రేలియాలో అతిపెద్ద కోరల్ రీఫ్ అని మాట్లాడుకుంటూ ఉంటాం, ప్రవాల భిత్తికలు అని జాగ్రఫీలో చదువుకుంటూ ఉంటాం కదా, అదే అనమాట. హైడ్రా లాంటి జీవి. జెల్లీ ఫిష్ మీ అందరికీ తెలుసు. జెల్లీ ఫిష్లో ఫిష్ ఉంది కాబట్టి ఫిష్ అనుకుంటారు, కాదు, ఇట్స్ ఏ సీలెంటిరేటా, సీ యానిమో. ఇవన్నీ కూడా ఏంటి? సీలెంటిరేటా సంబంధించినవి. దీంట్లో హైడ్రా అనేది తమ వంశాన్ని బడ్డింగ్ అనే పద్ధతి ద్వారా డెవలప్ చేసుకుంటూ ఉంటాయి. ఇదిగోండి, ఇది ఒక హైడ్రా అనుకోండి. ఈ హైడ్రా దగ్గర చిన్న బడ్ వచ్చింది అనమాట. మళ్ళీ ఈ బడ్ నుంచి కొత్త హైడ్రా అని వచ్చింది. ఒక చిన్న బడ్ ఏర్పడి బడ్ నుంచి కొత్త హైడ్రా వచ్చింది. ఇది హైడ్రా 1, ఇది హైడ్రా 2. ఇక్కడ కట్ అయిపోయింది. అంటే ఒక చిన్న బుడిపు వచ్చి బుడిపు నుంచి కొత్త జీవి అలా రావటాన్ని బడ్డింగ్ అంటారు. ఆ బడ్డింగ్ హైడ్రాలో జరిగింది. ఓకేనా? ప్లెనేరియా అంటే ప్లాటీ హెల్మెంథిస్, బల్లపరుపు పురుగుల్లో ప్లెనేరియా ఉండిద్ది అనమాట. ప్లాస్మోడియం అనేది ఒక ప్రోటోజోవా. ఈస్ట్ అనేది ఒక ఫంగస్ అనమాట. ప్లాస్మోడియం అనేది ఒక ప్రోటోజోవా. మనకి మలేరియా రావడానికి కారణం ఏంటి? మలేరియా రావడానికి అవసరమైన ప్రోటోజోవా ఏంటి? ప్లాస్మోడియం. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. అదర్ ఆప్షన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇచ్చేస్తున్నాను. అవి కూడా ముందు రోజుల్లో అడిగే అవకాశం ఉంది అని ఇందాకే మాట్లాడుకున్నాగా. పీరియాడిక్ టేబుల్ నుంచి మరొక క్వశ్చన్ వచ్చింది. చూడండి, వాట్ ఆర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్? పరివర్తన మూలకాలు. తెలుగులో పరివర్తన మూలకాలు అంటే ఏంటి? చూడండి, ఇందాక ఒక బొమ్మ గీసాను కదా, సింపుల్గా గీస్తా చూడండి. ఇది పీరియాడిక్ టేబుల్.
ఇదేమో ఎస్ బ్లాక్, ఇదేమో డి బ్లాక్, ఇదేమో పి బ్లాక్, ఇదేమో ఎఫ్ బ్లాక్. ఎస్ బ్లాక్, డి బ్లాక్, పి బ్లాక్, ఎఫ్ బ్లాక్. ఈ డి బ్లాక్లో ఉన్న మూలకాలను ఏమంటారంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. అయితే వాటికి డెఫినేషన్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, ఎలిమెంట్స్ హూజ్ టు అవుటర్ మోస్ట్ షెల్స్ ఆర్ ఇన్కంప్లీట్. మనం ఒక ఎలిమెంట్ని తీసుకున్నాం అనుకోండి, దాని లోపల షెల్స్ ఉంటాయి అన్నమాట. అయితే ఇది అవుటర్ మోస్ట్ షెల్, దానికన్నా ముందుది సెకండ్ అవుటర్ మోస్ట్ షెల్ అనమాట. ఇది ఇన్కంప్లీట్గా ఉన్నాయి అనుకోండి, చివరి నుంచి వచ్చిన రెండు షెల్స్ ఇన్కంప్లీట్గా ఉంటే ఆ ఎలిమెంట్స్ని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అనాలి. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఎక్కడ ఉంటాయి? డి బ్లాక్లో ఉంటాయి. ఓకే, డెఫినేషన్ ఏంటి? మనం షెల్స్ తీసుకున్నప్పుడు, కర్పరాలు తీసుకున్నప్పుడు చివరి కర్పరానికి ముందు కర్పరం లోపల ఎలిమెంట్స్ ఇన్కంప్లీట్గా ఉన్నాయి అనుకోండి, దాన్ని ఏమనాలి మనం? ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అనాలి. సో ఎలిమెంట్స్ హూజ్ టు అవుటర్ మోస్ట్ షెల్స్, చివరి నుంచి వచ్చిన రెండు కర్పాలు ఇన్కంప్లీట్గా ఉంటే వాటిని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. ఓకేనా? ఎఫ్ బ్లాక్ మూలకాలని ఇన్నర్ ట్రాన్సిషన్, అంతర పరివర్తన మూలకాలు అంటారు. దీనేమో ట్రాన్సిషన్ అంటారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. పీరియాడిక్ టేబుల్ మీద పైన బిట్టే అడిగాడు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎనర్జీ నుంచి అడిగిన బిట్. వర్క్ పవర్ ఎనర్జీ థియరం మనం మాట్లాడుకున్నాం కదా. మెకానికల్ ఎనర్జీ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ డాష్ అన్నారు. మెకానికల్ ఎనర్జీ అంటే గుర్తుపెట్టుకోండి, కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? ఆఫ్ mv². పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? mgh. కొంత ఎత్తులో పెడితే ఆ వస్తువుకు ఉండే ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ. మోషన్, గమనం ద్వారా వచ్చిన ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ. ఈ రెండింటినీ కలిపితే వచ్చింది మెకానికల్ ఎనర్జీ. ఓకేనా? సో పొటెన్షియల్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. వర్క్ పవర్ ఎనర్జీ థియరం గురించి ఈ బిట్ మనల్ని అడిగాడు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళా బయాలజీ నుంచి బిట్ వచ్చింది. బయాలజీలో కూడా సెంట్రల్ నర్వస్ సిస్టమ్, కేంద్ర నాడీ వ్యవస్థ నుంచి బిట్ వచ్చింది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద మెయిన్ థింకింగ్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్? హ్యూమన్ బ్రెయిన్ ఆలోచిస్తూ ఉండిద్ది. ఆలోచిస్తూ ఉన్నప్పుడు బ్రెయిన్లోని ఏ పార్ట్ దానికి కారణం అడిగాడు. బ్రెయిన్ ఈజ్ క్లాసిఫైడ్ ఇన్ టు 3 parts. ఫోర్ బ్రెయిన్, ముందు భాగం, మిడ్ బ్రెయిన్, మధ్య భాగం, హిండ్ బ్రెయిన్, వెనకాల భాగం. అర్థమైందా? థింకింగ్ పార్ట్ అంతా ఎప్పుడు కూడా ఎక్కడ జరిగిద్ది అంటే ఫోర్ బ్రెయిన్లో జరిగిద్ది. ఫోర్ బ్రెయిన్లో జరిగిద్ది థింకింగ్ పార్ట్. ఎక్కడుంది ఫోర్ బ్రెయిన్? ఇదిగోండి ఫోర్ బ్రెయిన్. ఓకేనా? అయితే నా వీడియోస్ మీరు చూస్తున్నారా లేదా అని తెలియడానికి నేను మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఫోర్ బ్రెయిన్లో ఏ పార్ట్ మన ఆలోచనని కంట్రోల్ చేస్తుంది? హ్యూమన్ బ్రెయిన్లో ఏ పార్ట్ మన ఆలోచనని కంట్రోల్ చేస్తుంది, థింకింగ్ని కంట్రోల్ చేస్తుంది అంటే ఫోర్ బ్రెయిన్ అన్నారు. ఫోర్ బ్రెయిన్లో కూడా పార్ట్స్ ఉన్నాయి. ఏ పార్ట్ కంట్రోల్ చేస్తుందో మీరు కామెంట్స్లో రాయండి. ఓకేనా? మీరు చూస్తున్నారు అని తెలియడానికి అనమాట. మీరు బాగా వీడియోస్ చూస్తూ కామెంట్స్ ఆన్సర్ చేస్తూ ఉంటే నేను మరిన్ని వీడియోస్ తీసుకొస్తాను. బయట మీరు సైన్స్కు కొనుక్కోవాల్సిన పనే లేదు. ప్రతి కాన్సెప్ట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇబ్బందే లేదు. ఓకేనా? నా ఎగ్జామ్స్ హడావుడి వల్ల, అందులోనూ నా జాబ్ ప్రొఫైల్ వల్ల నాకు కుదరట్లేదు. మెల్లిమెల్లిగా మీకు తీసుకొస్తూ ఇస్తా. మీరు బయట కొనుక్కోవాల్సిన పని లేకుండా సైన్స్ మొత్తాన్ని ఫ్రీగా యూట్యూబ్లో పెట్టేస్తా. ఓకేనా? కానీ మీరు కష్టపడుతున్నట్టు, ప్రిపేర్ అవుతున్నట్టు నాకు తెలియాలి. కాబట్టి కామెంట్స్ చేయండి. ఓకేనా? ఫోర్ బ్రెయిన్లో కూడా ఏ పార్ట్ మన హ్యూమన్ బ్రెయిన్లో థింకింగ్కి ఉపయోగపడుతుంది అన్న ఆన్సర్ చేయండి. నెక్స్ట్ సెరిబెల్లం. సెరిబెల్లం ఎక్కడ ఉండిద్ది? హిండ్ బ్రెయిన్లో ఉండిద్ది. ఓకేనా? ఇదిగోండి హిండ్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్. సెరిబెల్లం, మెడుల్లా ఆబ్లాంగేటా. మెడుల్లా ఆబ్లాంగేటా కూడా ఇక్కడే ఉండిద్ది హిండ్ బ్రెయిన్లో. హిండ్ బ్రెయిన్లో ఉండే రెండు ముఖ్యమైన భాగాలు ఏంటి? సెరిబెల్లం, మెడుల్లా ఆబ్లాంగేటా. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద ప్రైమరీ సెక్స్ ఆర్గాన్? మరలా రీప్రొడక్షన్ నుంచి అడిగాడండి. రీప్రొడక్షన్ నుంచి ఈరోజు ఇదే షిఫ్ట్లో 3 క్వశ్చన్స్ వచ్చినాయి చూసారా? యానిమల్ కింగ్డమ్లో సంబంధించిన రీప్రొడక్షన్ కూడా అడిగాడు. బడ్డింగ్ మనం ఇందాకే చూసాం. ఓకేనా? ఏంటంటే క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద ప్రైమరీ సెక్స్ ఆర్గాన్ ఇన్ మ్యాన్? మ్యాన్లో ప్రైమరీ సెక్స్ అనే ఆర్గాన్ ఏంటి? చూడండి, ఒక మేల్ పర్సన్లో ప్రైమరీ సెక్స్ ఆర్గాన్ పేరు ఏంటి? టెస్టిస్. ఒక ఫీమేల్లో
ప్రైమరీ సెక్స్ ఆర్గాన్ పేరేంటి? ఓవరీస్. ఏంటి? ఓవరీస్ అనమాట. టెస్టిస్ ఇదిగో చూడండి. మరి ప్రోస్టేట్ అంటే ఏంటి? పౌరుష గ్రంథి అంటారు. పురుషుల్లోనే ఉండిద్ది పౌరుష గ్రంథి ప్రోస్టేట్. ఎక్కువగా పురుషుల్లో క్యాన్సర్ వచ్చిందనుకోండి ఈ గ్రంథులకే వస్తూ ఉండిద్ది. ప్రోస్టేట్ క్యాన్సర్ అంటూ ఉంటారు. ప్రోస్టేట్ గ్రంథులకు వచ్చే క్యాన్సర్. టెస్టిస్ అంటే తెలుసు. ఇక్కడి నుంచే మనకి ఏం జరుగుతుంది? స్పెర్మ్ ప్రొడక్షన్ జరుగుతుంది. మన బాడీలో శుక్రకణాలు ఉత్పత్తి అయ్యేది ఎక్కడ? టెస్టిస్. మీకు ఒక విషయం చెప్పనా? మన బాడీలో పురుషుల్లో టెస్టిస్ ఎక్కడ ఉంటాయి? హ్యూమన్ బాడీకి బయట ఉంటాయి. రెండు కాయల్ లాంటి స్ట్రక్చర్ ఉండేది కదా, అవి రెండు బాల్స్ లాంటి స్ట్రక్చర్. అవి ఎందుకు బయట వైపు ఉన్నాయి? జాగ్రత్తగా చెబుతా చూడండి. టెస్టిస్ స్పర్మ్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. స్పర్మ్ అంటే శుక్రకణం. శుక్రకణం 35-34 డిగ్రీల సెల్సియస్ దగ్గరే బతికిద్ది. మన బాడీ టెంపరేచర్ ఎంత? 37 డిగ్రీల సెల్సియస్. కాబట్టి బాడీ టెంపరేచర్లో లోపల ఉందనుకోండి ఈ టెస్టిస్ అనే ఆర్గాన్, శుక్రకణాలు చచ్చిపోతాయి. 37 డిగ్రీస్ ఉండకూడదు కదా, ఎంత ఉండాలి? 34-35 ఉండాలి. అందుకే పురుషుల్లో వాళ్ళ లైంగిక భాగం బాడీకి బయట వైపు ఉండిద్ది. ఓకేనా? ఒక 2 డిగ్రీల టెంపరేచర్ తగ్గిద్ది కదా, బయట వైపు ఉంది కదా. బాడీలో ఉంటే 37, బాడీకి కాస్త దూరంగా ఉంది కాబట్టి 34-35. ఓకేనా? అందుకే పురుషుల్లో లైంగిక భాగం బయట వైపు ఉండిద్ది. ఎక్కువగా చాలా మందికి పిల్లలు పుట్టుకపోవడానికి గల కారణం ఏంటి? శుక్రకణాలు టెంపరేచర్ ఎక్కువ అవడం వల్ల చచ్చిపోతూ ఉంటాయి. అందుకే చాలా మంది బాడీలో వేడి ఎక్కువ ఉందనుకోండి, వేడి ఎక్కువ అవడం వల్ల శుక్రకణాలు చచ్చిపోతూ ఉంటాయి. అందుకే బాడీ టెంపరేచర్ని ఎప్పుడు కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. కంట్రోల్లో పెట్టుకుంటేనే వెన్ మనం సెక్స్ చేసినప్పుడు స్త్రీలతో కలిసినప్పుడు శుక్రకణాలు వాళ్ళ శరీరంలోనికి వెళ్ళిపోయి బర్త్కి అక్కడి నుంచి రీజనరేషన్ కెపాసిటీ జనరేట్ అయ్యింది. మన దగ్గరే వేడికి చచ్చిపోయినాయి అనుకోండి శుక్రకణాలు స్త్రీ శరీరంలోనికి వెళ్ళి పిల్లల్ని పుట్టించలేవు. ఓకేనా? ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. రీప్రొడక్షన్ అనే యూనిట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం. వ్యాస్ డిఫరెన్స్ అనే పైప్ కూడా మాట్లాడుకున్నాం కదా. ఓకేనా? ఇంకా బాగా చెప్పాలంటే ఇంకో పాయింట్ చదువుతా చూడండి. ఇక్కడ పురుషుల్లో చాలా మంది పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటారు. ఆ ఆపరేషన్ పేరు ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ అనమాట. పురుషుల్లో చేసుకుంటే వ్యాసెక్టమీ, స్త్రీల్లో చేసుకుంటే ట్యూబెక్టమీ అనమాట. ఈ వ్యాసెక్టమీ అనే ఆపరేషను ఈ వ్యాస్ డిఫరెన్స్ అనే పైప్కే చేస్తారు. పురుషుల్లో పిల్లలు పుట్టకుండా చేసుకునే ఆపరేషన్ పేరు వ్యాసెక్టమీ. అది చేసే ఆర్గాన్ వ్యాస్ డిఫరెన్స్. ఇవే స్పెర్మ్స్ ని తీసుకువెళ్తూ ఉంటాయి. ఇది పైప్ లాంటి స్ట్రక్చర్ అనమాట. మీకు ఆల్రెడీ ఒకసారి బొమ్మ చూపించాను లాస్ట్ పిక్చర్లో, అక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? ఇంతవరకు చాలు ఈ క్వశ్చన్ దగ్గర. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. చూడండి. విచ్ కాంపౌండ్ ఈస్ ఫార్మ్డ్ వెన్ మెగ్నీషియం రిబ్బన్ ఈస్ బర్న్ట్ ఇన్ ఎయిర్? ఒక మెగ్నీషియం రిబ్బర్ని తీసుకొని మనం దాన్ని ఎయిర్లో మండిస్తే ఏం ఫామ్ అయ్యిద్ది అని అడుగుతూ ఉన్నారు. చూద్దాం. ముందు మెగ్నీషియం తీసుకుందాం. మెగ్నీషియం రిబ్బన్ అంటే మెగ్నీషియం, ఆక్సిజన్ కలిపాను, ఏం ఫామ్ అయ్యిద్ది? ఎంజిఓ ఫామ్ అయ్యిద్ది. బ్యాలెన్సింగ్ లేదు. ఇక్కడ ఓళ్ళు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ కూడా ఎన్ని ఉండాలి? 2 ఉండాలి. అందుకే 2 పెట్టాను. ఇక్కడ ఎంజీలు ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. ఇక్కడ 2 పెట్టుకున్నాను. 2 ఎంజీలు, 2 ఎంజీలు, 2 ఎంజీలు, 2 ఓలు, 2 ఓలు మ్యాచింగ్ అయిందిగా. అంటే మెగ్నీషియంని ఆక్సిజన్తో చర్య జరిపితే నాకు ఏం ఫామ్ అయింది? మెగ్నీషియం ఆక్సైడ్ ఫామ్ అయింది. ఎక్కడుంది? ఇదిగోండి మెగ్నీషియం ఆక్సైడ్. సింపుల్. టేక్ మెగ్నీషియం రిబ్బన్, యాడ్ ఆక్సిజన్. ఎయిర్ అంటే అదే కదా. మెగ్నీషియం ఆక్సైడ్ ఫామ్ అయింది. మెగ్నీషియం ఆక్సైడ్ ఎందుకైనా మంచిదని బ్యాలెన్సింగ్ చేసుకున్నాను. బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను షార్ట్ వీడియోలో చిన్నగా ఒక్కొక్క క్వశ్చన్ బ్యాలెన్సింగ్ చేస్తూ పెడుతూ ఉంటా. మన యూట్యూబ్ ఛానల్లో ఎక్కువ షార్ట్ వీడియోస్ రావట్లేదు. ఈ బ్యాలెన్సింగ్ అనే కాన్సెప్ట్ మీద అన్ని క్వశ్చన్స్ని తీసుకెళ్తూ బ్యాలెన్సింగ్ చేయించుకుంటూ వస్తా. ఓకేనా? జాగ్రత్తగా వాటిని కూడా చూడండి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఎక్కడుంది మన సైన్స్ క్వశ్చన్? ఇంకా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయండి. వీటన్నిటిని మెల్లిమెల్లిగా చదువుకుంటూ చేసుకుంటూ ఉంటే చాలా చక్కగా సబ్జెక్ట్ మీకు తయారైద్ది. మీరు ఏ ఇబ్బంది లేకుండా ఎగ్జామ్స్ని క్వాలిఫై చేయగలరు. చూడండి, ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ద సెంటర్ ఆఫ్ ది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఆఫ్ ది స్పెరికల్ మిర్రర్. ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం? ఇదిగోండి.
ఇది ఒక స్పెరికల్ మిర్రర్. కాన్కేవ్ అనుకోండి, ఇలా ఒక గీత గీసాం. ఈ గీత ఇక్కడేమో దీన్నేమో పోల్ అంటారు. ఏమంటారు? పోల్ అంటారు. దీన్నేమో ఎఫ్ అంటారు, దీన్నేమో సి అంటారు. సి అంటే ఏమో సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఎఫ్ అంటే ఏమో ప్రిన్సిపల్ ఫోకస్, పి అంటే ఏమో పోల్ అనమాట. కాబట్టి ద సెంటర్ ఆఫ్ ది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్. ఈ స్పెరికల్ మిర్రర్లో సెంటర్ ఏంటి? ఇదే కదా. ఆన్సర్ పోల్. ఎక్కడుంది పోల్? ఇదిగోండి పోల్. సింపుల్ క్వశ్చన్, చూసారా? ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత? ఎఫ్ ఉండిద్ది. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత? ఎఫ్ ఉండిద్ది. మాట్లాడుకున్నాం కదా మనం మొత్తం. ఎఫ్ ఈక్వల్ టు 2r, ఆర్ ఈక్వల్ టు 2f అని మనం మాట్లాడుకున్నాం. ఎఫ్ ఈక్వల్ టు 2r కాదు, ఆర్ ఈక్వల్ టు 2 ఆఫ్. దీన్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటారు, దీన్ని ప్రిన్సిపల్ ఫోకస్ అంటారు, దీన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారు, దీన్ని పోల్ అంటారు. స్పెరికల్ మిర్రర్కి మధ్యలో ఉంటుంది కాబట్టి. ఓకేనా? ఇలా గీస్తే ఏమో కాన్కేవ్ మిర్రర్, ఇలా గీస్తే ఏమో కాన్వెక్స్ మిర్రర్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బ్రాంచెస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ వాజ్ ఇన్వెంటెడ్ బై న్యూటన్? న్యూటనే క్యాలిక్యులస్ కనుక్కున్నారు. తెలుసు కదా, క్యాలిక్యులస్ కనుక్కుంది ఎవరు? న్యూటన్. మనకి మోషన్ ఈక్వేషన్స్ కూడా కనుక్కుంది ఎవరు? న్యూటనే. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చింది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సైంటిస్ట్ గేవ్ ద లా దట్ గవర్న్స్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ బిట్వీన్ టూ చార్జ్డ్ పార్టికల్స్? రెండు చార్జ్డ్ పార్టికల్స్ మీద అట్రాక్షన్ రిపల్షన్ ఉండిద్ది. దానికి సంబంధించి ఒక లాని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అని అడిగారు. చూడండి, ఎఫ్ ఈక్వల్ టు, ఎఫ్ అంటే ఫోర్స్, కే కాన్స్టెంట్, Q1 చార్జ్ 1, Q2 చార్జ్ 2, డిస్టెన్స్ ఆర్ స్క్వేర్. ఒక Q1 ఒక Q2, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత? ఆర్ స్క్వేర్ అనమాట. ఒక Q1ని Q2ని కొంత డిస్టెన్స్లో అనగా ఆర్ స్క్వేర్ దూరంలో పెట్టినప్పుడు ఈ రెండింటి మధ్య అట్రాక్షన్ కానీ రిపల్షన్ కానీ ఉండిద్ది. దాన్నే ఫోర్స్ అంటారు. ఆ ఫోర్స్ని తెలియజేయడానికి తీసుకొచ్చిన ఫార్ములా ఏంటి? ఎఫ్ ఈక్వల్ టు K ఇంటూ Q1 ఇంటూ Q2 బై ఆర్ స్క్వేర్. దీన్నే కూలుమ్స్ లా అంటారు. ఇదిగోండి చార్లెస్ కూలుమ్స్ లా. Q ఈక్వల్ టు I ఇంటూ టీ, I ఈక్వల్ టు Q బై టీ. మాట్లాడుకున్నాం. కరెంట్ అంటే ఏంటో కాదు, చార్జ్ బై టైం. ఎంత ఛార్జు ఎంత టైంలో ట్రావెల్ అయింది, అదే కరెంటు. Q ఈక్వల్ టు I ఇంటూ టీ. ఇక్కడేమో Qకి సంబంధించి ఫోర్స్ అనమాట. F ఈక్వల్ టు K ఇంటూ Q1 ఇంటూ Q2 బై ఆర్ స్క్వేర్. దీన్ని చార్లెస్ కూలుమ్స్ లా అని మాట్లాడుతూ ఉంటారు. వెరీ ఇంపార్టెంట్ అనమాట. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ క్యాటయాన్? లాస్ట్ క్వశ్చన్కి వచ్చేసాం. 75వ క్వశ్చన్ అనమాట. చూడండి, క్యాటయాన్ అంటే ఏంటి? చాలా మందికి తెలియదండి క్యాటయాన్ అంటే ఏంటో. క్లియర్గా చెబుతా చూడండి. Na ప్లస్ Cl మైనస్. Na దగ్గర 2,8,1 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. క్లోరిన్ దగ్గర 2,8,7. దాని అటామిక్ నెంబర్ ఎంత? 17 కదా. ఎప్పుడు కూడా సోడియము ఒక ఎలక్ట్రాన్కి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉండిద్ది. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉండిద్దో దానిపైన సింబల్ ప్లస్ ఉండిద్ది. దాన్ని క్యాటయాన్ అంటారు. క్యాటయాన్ ఆల్వేస్ రెడీ టు గివ్ ఎలక్ట్రాన్స్, టు లూజ్ ఎలక్ట్రాన్స్. ఎప్పుడైనా ఎలక్ట్రాన్స్ ఇచ్చే వాటి పైన ప్లస్ పెట్టాలి. నెక్స్ట్ యానయాన్. యానయాన్ అంటే ఎలక్ట్రాన్స్ తీసుకుంటాయి అన్నమాట. టు టేక్ ఎలక్ట్రాన్స్, టు యాక్సెప్ట్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ తీసుకుంటూ ఉంటాయి అన్నమాట. దాన్ని మనం యానయాన్ అంటాం. ఎలక్ట్రాన్స్ని ఇస్తే ఏమో క్యాటయాను, ఎలక్ట్రాన్స్ని తీసుకుంటే ఏమో యానయాను. ఇప్పుడు ఎవరిస్తున్నారు? సోడియం. సో సోడియం ఈజ్ ఏ క్యాటయాన్. ఎవరు తీసుకుంటున్నారు? క్లోరిన్. సో క్లోరిన్ ఈజ్ ఏ యానయాన్. ఇస్తుంది కాబట్టి క్యాటయాన్ సోడియం, తీసుకుంటుంది కాబట్టి యానయాన్ క్లోరిన్. మరి ఇక్కడేమన్నాడు? కార్బోనేట్ అన్నారు. కార్బోనేట్ అంటే ఏంటి? CO3-2. చూసారా మైనస్ ఉంది. మైనస్ అంటే తీసుకోవటం కదా, క్యాటయాన్ కాదు. నైట్రేట్ NO3-. చూసారా మైనస్ ఉంది. మైనస్ అంటే తీసుకోవటం, ఇవ్వటం కాదు. నెక్స్ట్ హైడ్రాక్సైడ్ OH-. చూసారా మైనస్ ఉంది. మైనస్ అంటే తీసుకోవటం, యానయాన్ కాదు. మరి అమోనియం అంటే NH4+. NH4+ కాబట్టి అమోనియం. ప్లస్ ఉంది కదా, ప్లస్ ఉంటే ఏం చేసిద్ది?
ఎలక్ట్రాన్స్ని ఇచ్చిద్ది, ఇదిగోండి ప్లస్. సో ప్లస్ సింబల్ ఉంటే క్యాటయాన్ ఎలక్ట్రాన్స్ని ఇచ్చిద్ది. వాడు కూడా క్వశ్చన్లో ఏమడిగాడు, క్యాటయాన్ అంటే ఏంటి అని అడిగాడు. సో క్యాటయాన్ అంటే ఎలక్ట్రాన్స్ ఇవ్వటం, యానయాన్ అంటే ఎలక్ట్రాన్స్ తీసుకోవటం. మీకు సింపుల్గా చదువుతున్నాను. ఇవి మీకు గుర్తున్నాయి అనుకోండి, మైనస్ ఉంటే క్యాటయాన్ కాదు యానయాన్, మైనస్ ఉంటే క్యాటయాన్ కాదు యానయాన్, మైనస్ ఉంటే క్యాటయాన్ కాదు యానయాన్. ఓకేనా. NH4 ప్లస్ ఉంది అంటే ఎలక్ట్రాన్స్ ఇస్తుంది. సో దిట్ ఈజ్ ఏ క్యాటయాన్. మైనస్ ఉంటే యానయాన్, ప్లస్ ఉంటే క్యాటయాన్. ఓకేనా. అలా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. ఈ కాన్సెప్ట్స్ అన్ని మీకు తెలియాలండి. కార్బోనేట్, నైట్రేట్, నైట్రైట్ అని కూడా ఉండిద్ది. NH4+, హైడ్రాక్సైడ్, H+ అని ఉంటూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇవన్నీ కూడా మనకి అటామిక్ స్ట్రక్చరు, బాండింగ్ లాంటి దగ్గర మనకి క్లియర్గా వస్తూ ఉంటాయి. ఏమండి నియర్లీ 75 క్వశ్చన్స్కి 20 క్వశ్చన్స్ మనం మాట్లాడుకున్నాం. రీప్రొడక్షన్ అనే టాపిక్ మనకి ఎక్కువగా కవర్ అయింది. పీరియాడిక్ టేబుల్ బాగా ఎక్కువగా కవర్ అయింది. ఏమండి నేను ప్రతి పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్కువగా వచ్చిన ఒక 6-7 క్వశ్చన్స్ ఏ యూనిట్స్ నుంచి వచ్చినాయి కూడా మీకు క్లియర్గా చదువుతున్నాను. కాబట్టి మీకు చదువుకునే వాళ్ళకి ఎగ్జామ్ దగ్గరగా వస్తుంది కాబట్టి ఏది పడితే అది చదువుకోవాల్సిన పని లేకుండా ఎగ్జామ్కి ఏది కావాలో అది మాత్రమే చదువుకోవడానికి వీలుగా ఉండటానికి నేను మీకు ఇలాగా యూనిట్స్ని కూడా మెన్షన్ చేస్తున్నాను. మరలా నేను తదుపరి ఇంకో వీడియో చేసే లోపు ఈ యూనిట్స్ని క్లియర్గా మీరు చదువుకోండి. కుదిరితే నేనే ఈ రెండింటి మీద ఒక వీడియో కూడా చేస్తాను. ఓకేనా. కాబట్టి ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా ఈ ఎగ్జామ్ ఎలా జరిగిద్దో ఎప్పుడు జరిగిద్దో అన్న భయాల్ని పక్కన పెట్టి ఎప్పుడు జరిగినా నేను క్వాలిఫై అవ్వాలి, ఈ 75 క్వశ్చన్స్లో 40 నుంచి 50 తెచ్చుకోవాలి అనే టార్గెట్తో మనం ముందుకు వెళ్దాం. ఎగ్జామ్ ఎప్పుడైనా పెట్టని మనం సంసిద్ధంగా ఉండి దాన్ని క్వాలిఫై చేద్దాం. ఓకేనా. కాబట్టి ఈ వీడియోని కూడా కంప్లీట్గా చూడండి. ప్రతి క్వశ్చన్ని అర్థం చేసుకోండి. కామెంట్ అడిగిన ఆన్సర్ కూడా ఆన్సర్లో ఆ కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేసి ప్రతి కాన్సెప్ట్ని క్లియర్గా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొక వీడియోతో మరొకసారి మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.